హాయ్ ఫ్రెండ్స్, నైట్ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇది ఎర్లీ మార్నింగ్ అండి. మేము బెంగళూరు నుండి ధర్మస్థలకి మార్నింగ్ 2 గంటలకు బయలుదేరాము. ప్రస్తుతం సకలేశ్పుర దాటి వెళ్తున్నాము. మాతోటి మా ఫ్రెండ్ శ్రావణన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. ఈ వీడియోకి అయితే శ్రావణన్న వాయిస్ ఓవర్ ఇచ్చాడు. చాలా ఫన్నీగా అయితే వచ్చింది. ఈ జర్నీ అయితే చాలా ఫన్నీగా అండ్ హ్యాపీగా సాగింది. మీరు కూడా మా జర్నీని చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు టైం తెల్లవారుజామున 5:30 అయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పక్క. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ గుడ్ మార్నింగ్. డ్రైవర్ గారు హాయ్ చెప్పండి. ఏనంటే మా డ్రైవర్ కాస్ట్లీ డ్రైవర్ కదా. డ్రైవర్ గారి భార్య ఈయన అసలు ఓనరు. ఇంకో ఓనరు ఈయన. హాయ్ చెప్పండి ఓనర్ గారు. ఎంతమంది ఓనర్లు. హాయ్. రోజు ఇట్టే ఉంటుంది పాపం వెళ్ళక. వ్యూ లేదు, మనకే కనిపించలేదు అసలు. ఇక్కడ కరెక్ట్గా ఈ టైంకే వస్తారు. ఇక్కడ రోజు వర్షం పడుతుందంట ఉదయాన్నే. సో మీరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో మీరు రామూర్తి నగర్లో 2కి బయలుదేరితేనే ఈ సీన్ చూడగలరు. ఇక్కడ మీకు కాషన్ బోర్డు పెట్టుంటుంది అక్కడక్కడ. అక్కడ మాత్రం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్లైడింగ్ వస్తుందన్నమాట. చూసారండి, చూసారా ట్రాఫిక్ చూడండి ఎలా ఆగిపోయిందో. ఉదయాన్నే ఇంత ట్రాఫిక్ అంటే ఇంక మీరు ఆలోచించవచ్చు. ఇంకాసేపు లేట్ అయ్యి ఉంటే మనం ఇక్కడే ఉండిపోవాలి. సో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి కాబట్టి వర్షాకాలం కాకుండా, ఎండాకాలం కాకుండా మిగతా కాలం రండి ఇక్కడికి. అది మొత్తం పొగమంచు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ ఫాల్ ఉంది, చిన్న వాటర్ ఫాల్. మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఆ బస్ అడ్డం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్ అయ్యి ఫ్రెండ్స్ అక్కడ వాటర్ పడుతుంది చూసారా. అది అది చిన్న వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. ఓకే, ట్రాఫిక్ కూడా హెవీగా ఉంది. మేబీ మనం దర్శనంకి కొంచెం లేట్ అవ్వచ్చు. నో వరీ ఫ్రెండ్స్. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. కళ్యాణి హోమ్. బయట బయట పడి తీయనున్నావా? అప్పుడే ఆడేస్తాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది. అలా డ్రిజిల్ పడుతుంటే చూసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు 5 AM ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వ్యూ వచ్చిందప్ప. అది బస్ అడ్డం వచ్చేసింది.
నుంచే కట్ అయితే 41. అట్లాగే ఉంచున్నాను. నీ లెన్స్ క్లీన్ చేసుకున్నా. లెన్స్కి ఏం లేదు, లెన్స్తో ఈ పక్క పెడితే బ్రహ్మాండం వస్తుంది. ఇప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు బస్సు లేదు కదా. ఫ్రంట్ సైడ్ ఫుటేజ్ ఏం కనిపించలేదన్నా. చాలా సైడ్ పెట్టుకోవడానికి లేదండి పాయింట్. నాలుగు కుక్కలు దిక్కలేరే. హాయ్ చెప్పండి అందరూ. ఇది రావాలి కదా. ఓకే, ఇక్కడ నుంచి తీస్తే నెల్లూరు తీస్తాం, మళ్ళీ తీస్తాం. పక్కకు రాను అయ్యా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేది నేత్రావతి నది అండి. ఈ నది చిక్మంగళూరు జిల్లాలో పుట్టి ధర్మస్థల మీదుగా వెళ్ళి కుమారధార నదిలో కలిసిపోయి ఫైనల్గా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ధర్మస్థలం వెళ్ళిన వారు ముందుగా నేత్రావతి నదిలో స్నానం చేసి ఆ తర్వాత దైవ దర్శనం చేసుకుంటారు. ఇదండి మా జర్నీ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.